హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చేసిన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంప ముంచేసిన ఇమ్ము అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో వీడియో చెప్తున్నా. నేను ఇవాళ ఏవైతే ప్రోమో చూసినా ఆ వీడియోలో చెప్తున్నా. సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్స్ ఉన్నాయి, ఫ్యామిలీ వీక్ ఉంది, ప్లస్ అదే కాకుండా నామినేషన్స్ ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళను కొంప ముంచి సేవ్ చేసిన ఇమ్ము అని చెప్పొచ్చు. మొత్తానికి మనం అంటే ఒక ప్లాన్, జనాలు వేసిన ఓటుని చెడదొబ్బి తనకు తానే ఒక సేఫ్గా వాళ్ళిద్దరిని కాపాడిందని అయితే క్లియర్గా తెలుస్తుంది. ఏందనేది మనం వీడియోలోకి అయితే మాట్లాడుకుందాము. అయితే నాగార్జున సార్ వచ్చారు కదా, వచ్చి ఇద్దరు లాస్ట్ నేను చెప్పిన కదా టాప్ 2లో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను చెప్పినట్టుగా ఫస్ట్ దివ్య తర్వాత సంజన గారు ఇద్దరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే మొన్న లాస్ట్ వీక్ జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో, లాస్ట్ వీక్ అంటే మొన్న సాటర్డే, ఫ్రైడే, థర్స్డే ఇట్లా అంటే ఈ 3-4 డేస్లో జరిగిన ఎపిసోడ్లో ఏదైతే ఉందో దివ్యకు తనుజాకు జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ కారణంగా టీఆర్పీ రేట్లు అనేది కొంచెం ఒక స్థాయికి చేరిందంటే ఏంద్రా వీళ్ళిద్దరు భరణి గారి గురించి ఇంత కొట్లాడుతుర్రు, అసలు ఏంట్రా వీళ్ళకి అసలు ఏమైంది, భరణి గారితోనే వీళ్ళ సమస్య ఏంది అన్న ఇదిలా మొత్తం ఈ చుట్టూ భరణి గారి చుట్టూ వీళ్ళిద్దరూ 360 డిగ్రీస్ తిరుగుతూ ఉండేసరికి ఆ ఎపిసోడ్ కోసం బాగా ఇంట్రెస్ట్గా ఆ ఎపిసోడ్ తర్వాత చాలా ఎక్కువగా బిగ్ బాస్ ఎక్కువ లైక్ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఇప్పుడు ఇక్కడ సంజన గారు దివ్య ఇద్దరు ఇంపార్టెంటే. ఎందుకనంటే సంజన గారు కొన్ని సీన్స్లో ఇమ్ముతోని ఫన్ అంటే ఏది చేసినా సరే ఇమ్ముకి తలకాయ నొప్పి అయిపోతుంది కదా, ఆ సీన్స్ కోసం ఖచ్చితంగా సంజన గారు కావాలి. తర్వాత దివ్య విషయానికి వచ్చేసరికి ఇప్పుడు తనుజ భరణి గారు ఉంటే అక్కడ సమస్య ఏముండదు. తనుజ భరణి గారి మధ్యలో దివ్య ఉన్నప్పుడే సమస్యలన్నీ వస్తాయి. మరి ఆ సమస్యలు రావాలంటే దివ్య ఉండాలి కంపల్సరీ. భలే ప్లానింగ్ అబ్బా, ప్లానింగ్ అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోని బిగ్ బాస్ ఆ పవర్ హస్త్రా గురించి టైంకి ఆ పవర్ హస్త్రాకు ఉన్న సేవింగ్ పవర్ గురించి అంటే ఈ వీక్లో నామినేషన్స్ తీసేసే పవర్ ఎంత పెద్ద పవర్ రా సామి, నిజంగా చెప్తున్నా. జనాలను పిచ్చోళ్ళని చేసినట్టు అనిపించింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ పవర్ హస్త్రా విషయము టైం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. అది అసలు చాలా వరకు మర్చిపోయారు కూడా ఆ టాపిక్ గురించి. కానీ ఇప్పుడు అదే పవర్ని తీసుకొచ్చి ఇన్ని రోజులు లేని మళ్ళీ అదే పవర్ని తీసుకొచ్చి మరి ఎందుకు లాస్ట్ వీక్ ఎందుకు సేవ్ చేయలేదు? చేయొచ్చు కదా, కరెక్ట్ ఆలోచించండి. ఆ లాస్ట్ వీక్ ఎందుకు చేయలేదు? అక్కడ అవసరం లేదు, వాళ్ళతో అంత ప్రాబ్లం లేదు. నిఖిల్ అన్నట్టు అవసరం లేదు, గౌరవ్ అన్నట్టు అవసరం లేదు. వాళ్ళు ఉన్నారు నామక మాస్త్రం అనుకున్నాడేమో, వాళ్ళతో అవసరం లేదు. ఇక్కడ అవసరం, ఇక్కడ వీళ్ళిద్దరు అవసరం. అందుకని చెప్పి ఆ పవర్ హస్త్రాన్ని ముంగటేసిండు. అయితే ఇక్కడ ఇమ్ము టాలెంట్ చూడండి. తనుజానేమో లాస్ట్ టైం ఇట్లాంటి పవర్లు వాడినప్పుడు మరి దివ్యను తీసేసే ఆప్షన్ కూడా ఉంది అప్పుడు తనకు. అంటే గౌరవ్ను సేవ్ చేసి దివ్యను తీసేసే ఆప్షన్ ఉంది. ఎట్లా? గౌరవ్ని జనాలు వద్దనుకొని ఎలిమినేట్ చేయాలని ఓట్లేదు, దివ్యను కావాలనుకొని జనాలు ఓట్లేసి ఉంచిరు. ఆ టైంలో గౌరవ్ని పంపించి గౌరవ్ని సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తనుజాకు. కానీ తనుజ జనాల ఓటింగ్కి ఇంపార్టెంట్ ఇస్తా అని చెప్పి అసలు తన పవరే వాడలేదు. ఆ పవర్ వాడకపోవడం కూడా నేను చాలా వరకు అడిగినా, ఓటింగ్ పోల్ అడిగినా, నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో అడిగినా చాలా వరకు ఏమని చెప్పారంటే తను చెప్పింది కరెక్ట్, జనాల ఓటింగ్ ప్రకారమే జరగాలి, జనాల ఓట్లతోనే నడవాలి కదా, పవర్ హస్త్రాలు వాడితే అది జనాల ఓటింగ్కి విరుద్ధంగా అయిపోతుంది కదా అని చెప్పేసి చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ తనకు పాజిటివ్నెస్తోనే వచ్చినాయి అక్కడ. అయితే ఆ వీక్లో అలా జరిగింది కదా. ఈ వీక్ వచ్చేసరికి పవర్ హస్త్రాన్ని అసలు నామినేషన్ రద్దు చేసే పవర్ హస్త్రాన్ని ఇచ్చినప్పుడు నామినేషన్స్ ఎందుకు వేయడం, ఇదంతా రచ్చ ఎందుకు జరగడం, జనాల ఓటింగ్లు ఇంత ఓటింగ్లు ఇచ్చి ఇవన్నీ పిచ్చోళ్ళ వీళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎట్లా ఆడుతున్నారు ఏందని చూసి మనం ఒకరిని బయటకు పంపించాలని అనుకున్నప్పుడు జనాల ఓట్లేసి పంపిద్దామని అనుకునే ప్లాన్ చేసినప్పుడు మరి వాళ్ళు సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళను ఫస్టే చేసేయచ్చు కదా, ఇంత ప్రాబ్లం ఎందుకు? అంతా అయిపోయి ప్లాన్ ఓటింగ్ ప్రకారం వీళ్ళు లీస్ట్లో ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోతారు అనే టైంలో ఇమ్ముకి ఇచ్చిన పవర్ హస్త్ర వల్ల తనను అంటే ఇంకిద్దరిని నామినేషన్లు లేకుండా సేవ్ చేసిండు, కొంప ముంచేసిండు. అంటే జనాల ఓటింగ్కి విలువ ఇవ్వలేదు ఇమ్ము.
జనాల ఓటింగ్కి విలువ ఇవ్వకుండా తనకు తానే తీసుకున్న ఓన్ డెసిషన్ వాళ్ళిద్దరిని సేవ్ చేయడం. ఈ విషయంలో మీకు ఒక ప్రశ్న, ఇక్కడ ఇమ్ము చేసిన పని పవర్ హస్త్రాతోని వాళ్ళిద్దరిని సేవ్ చేయడము ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయమైనది? అంటే మన ఓటింగ్, మన విలువైన టైంని కేటాయించి మనం ఒక షో చూసి ఆ షోలో ఎవరు తప్పు ఎవరు రైట్ అని ఆలోచించి అంతగానం డెసిషన్ తీసుకొని మనం ఒక ఓటింగ్ ప్రకారం వెళ్ళినప్పుడు ఆ ఓటుకి విరుద్ధంగా తను పవర్ హస్త్రాతోని వాడిండు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీరైతే కామెంట్ తెలియజేయండి. ఇది ఫైనల్. అందుకే ఈ వీక్ ఎలిమినేషన్ రద్దయిపోయింది. ఇక్కడ ఇంకా ఇలా చేసేసరికి ఎలిమినేషన్ లేదు. పవర్ హస్త్ర అక్కడ వాడి వాళ్ళిద్దరిని సేవ్ చేసిండు. ఫైనల్గా అసలు దివ్య వెళ్తుండే, ఫస్టే దివ్య ఎలిమినేషన్ అనౌన్స్మెంట్ అయిపోయింది. కానీ పవర్ హస్త్ర వాడి అక్కడ దివ్యని ప్లస్ సంజన గారిని ఇద్దరిని సేవ్ చేయడం అయితే జరిగింది. మేబీ నెక్స్ట్ వీక్ ఇంకా 3 ఎలిమినేషన్స్ ఉంటాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తుంటే 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 3 ఎలిమినేషన్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇది ఫైనల్గా ఇది జరిగింది. ఇంకా ఫ్యామిలీ వీక్స్ వచ్చేసరికి ఈరోజు ఎమోషనల్గా ఉన్న వీడియో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ శెట్టి గారి పిల్లలు ఇద్దరు వచ్చిర్రు. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిర్రు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఇంకా అంటే వాళ్ళకోసే పిల్లలతోని ఇంకా మాట్లాడి ఇక సుమన్ శెట్టి గారు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళని చూసిరు, వాళ్ళతోనే అయితే హ్యాపీగా అనిపించింది. తర్వాత మన సంజన వాళ్ళ మదర్ అనుకుంటా, మరి మదర్ అనుకుంటా, వాళ్ళ మదరు ఇంకా వాళ్ళ ఎవరో మరి ఇంకొకరు వచ్చిర్రు. అయితే ఆ మటన్ బిర్యానీ మిస్ అవుతుందని చెప్పి ఇంకొకవన్నీ ముచ్చట్లు అయితే జరిగినాయి. అదొకటి జరిగింది వాళ్ళ ఎపిసోడ్లో. నెక్స్ట్ వచ్చేసి తనుజ సైడ్ నుంచి ఫ్రెండ్, తను ఎంతగానో ప్రేమగా ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తను ప్రేమగా అమ్మ అని పిలుచుకున్న మన సీరియల్ యాక్టర్ పేరు మర్చిపోయానండి. పేరు ఇక్కడ ఉంది కానీ బయటకు వస్తలేదు. మీరు పేరైతే కామెంట్ చేయండి. నాకు కూడా సూపర్ ఇష్టం, చాలా మంచి అనిపిస్తారు. జాకీ గారి వైఫ్ పేరైతే ఐడియా లేదు. మస్తు మంచిగా ఉంటారు, బాగా చూసుకుంటారు, చాలా వరకు ఇష్టపడతారు. తనని నిజంగా ఇష్టపడడం లేరండి, అంతమంది ఇష్టపడతారు. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి ఎట్లా కనెక్టింగ్ అంటే ముద్దమందారం సీరియల్ నుంచి వీళ్ళు కనెక్ట్ అయిపోయారు, బాగా క్లోజు. నాకు ఒక డౌట్ కూడా వచ్చిండే మధ్యలో, లవ్ అని చెప్పిర్రు. మేబీ పవన్ సాయి ఏమన్నా లవ్ అని చెప్పేసి డౌట్తో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది, షార్ట్ వీడియో. చాలా వరకు ఫ్రెండ్ అని చెప్పి కామెంట్ చేసిర్రు. ఇంకా అవునా అనుకున్నా, పెళ్ళి కూడా అయిందంట. అయితే నేను పొరపడ్డానులే అని అనుకున్నా, ఫ్రెండ్ అంట కదా. నేను అనుకున్న లవ్ అయితే వీళ్ళిద్దరికి ముద్దమందారం సీరియల్ నుంచి ఉందేమో అని అనిపించింది. కానీ ఫ్రెండ్, అది పవన్ సాయికి ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక డాటర్ ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంకా అక్కడికక్కడికి డ్రాప్. నేను పొరపడ్డాను అంతే, దాంట్లో నేను ఎవరిని ఉద్దేశించలేదు, పొరపడ్డాను. తర్వాత ఇంకా వాళ్ళ నాన్న గురించి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారని చెప్పి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి తను కూడా దిశ మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ వాళ్ళ డాడీని చూసినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించింది. పాపం అదేంటిది పెరాలసిస్ వచ్చిందేమో, ఈ సైడ్ మొత్తం ఇట్లా ఇదైపోయింది. హెల్త్కు ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాడంట. అట్లాంటి కండిషన్లో ఫ్యామిలీని వదిలిపెట్టి నిజంగా ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నాడు. తనకి ఇన్ని వారాలు ఉన్నందుకు నాకు తెలిసి చాలా హెల్ప్ అయింది ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్ పరంగా కానీ వాళ్ళ ఇంటి పరంగా కానీ. ఫస్ట్ అంతకుముందు కూడా డిమాండ్ పవన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒకరు నాకు మెసేజ్ చేసినప్పుడు, పూర్ ఫ్యామిలీ, పాపం సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పినప్పుడు చాలా బాధేసింది. మనలాంటి మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నాడు, విన్ అయ్యి మంచి మనీ తీసుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీని చూసి నాకు ఇంకా బాధ అనిపించింది. మేబీ టాప్ 5లో ఉండి మంచి అమౌంట్ తీసుకొని వెళ్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. డిమాండ్ పవన్ వాళ్ళ డాడీని చూసినాక నిజంగా నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అబ్బా, మనం బయటకు నవ్వుతుంటాం కానీ ఆ నవ్వులో లోపల ఎన్ని కష్టాలు దాగుంటాయి. నిజంగా ప్రతి ఒక్క మనిషికి అంతే. మనమేమనుకుంటామంటే మనమే బాగాలేదేమో, అందరి లైఫ్లో బాగున్నాయేమో, మన లైఫే ఇట్లుందేమో. నేను చాలా వరకు అప్పుడప్పుడు అనుకుంటా, నాకు బాధలు కష్టాలు
కన్నీళ్ళు నాకు ఎమోషనల్గా ఇంకా తట్టుకోలేనప్పుడు దేవుడా నా లైఫే ఇట్లుందా, నేనే ఇంత అద్మనమున్నానా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేనే ఎందుకు ఇలా ఉన్నా, అందరి లైఫ్ బాగానే ఉంది, అందరు నవ్వుతున్నారు, అందరు హ్యాపీగానే ఉన్నారు కదా అని అనిపిస్తుంది. ఇట్లాంటివి చూసినప్పుడే దేవన్ పవన్ లోపల ఎంత హ్యాపీగా ఎంత బాగుంటాడో, మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయి చూడండి. వాళ్ళ డాడీకి అట్లా బాగాలేదని, అది ఎంతైనా ఎమోషనల్, అది అంతా స్ట్రాంగ్ ఎమోషన్, అది వాళ్ళ డాడీకి రికవర్ అయ్యేదా కూడా అది పోదు బయటకి. అవన్నీ ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకొని చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా. ఇప్పుడు అర్థమవుతుంది, అంటే లోపల ఎన్ని బాధలున్నా సరే బయటికి మాత్రం నవ్వుకుంటూ ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు. మీలో కూడా మీరు చూస్తున్న వాళ్ళలో ఖచ్చితంగా కూడా లోపల మనకు ఎన్నో బాధలున్నా బయటికి హ్యాపీగా కాలం గడవన్లే, నడుస్తుంది కదా, చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తుందో అని అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉండుంటారు కదా. ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఒకరికొకరం పంచుకుంటేనే బాధ తగ్గుతుంది. మీ మనసులో ఉన్న ఆ ఫీలింగ్ ఏందనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఒక రిలాక్సేషన్ అంతే, మనం ఏం కష్టమో అరసమో తీరుస్తామని కాదు, నాకు ఉంటాయి ప్రాబ్లమ్స్, మీకు ఉంటాయి, కానీ రిలాక్సేషన్ అవును అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉంది మనకు ఉంది అన్న ఫీలింగ్ ఒకటి వస్తుందని అంతే. ఇది చిన్నగా షార్ట్గా ప్రోమో వీడియోనే లెంత్ ఎక్కువ పెంచాను, నాకు లెంత్ పెంచి తీస్తే ఆ తీసిన దాంట్లో ఏమీ లేకపోతే మీరు చూడరు, చూసిన దానికి లైక్ ఇవ్వరు, కాబట్టి నేను లెంత్ పెట్టి పెంచాను, ఉన్నదాన్ని షార్ట్ అండ్ స్వీట్లో చెప్పిన. ఇప్పుడు ఇమ్ము విషయానికి వచ్చేసరికి నేను ఒకటే క్లారిటీ తీసుకుంటున్నా, నాకు క్లారిటీ అడుగుతున్నా మిమ్మల్ని. నాకు అనిపించిన ప్రకారం జనాల ఓటుతోని వెళ్తే ఏదైనా హ్యాపీ, ఎందుకంటే రియాలిటీ షో అన్నారు, జనాలకు సంబంధించింది లేదు, ఒక సీరియల్ లాగానో ఒక ప్రోగ్రామ్ లాగానో అయితే మనం కూడా అంత ఇంపార్టెంట్ ఇయ్యం. కానీ జనాల ఓటింగ్తోని అని అన్నప్పుడు జనాల ఓటింగ్తోనే ఉండాలి, అంతేగాని మళ్ళీ పవర్ హస్త్రాలు వాడి వాళ్ళని సేవ్ చేసి వీళ్ళని సేవ్ చేసి అంటే మనం ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి లేనప్పుడు ఆ షోకు మనం చూసిన విలువ ఉండదు అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి ఆ ఫీల్ అనిపించింది, ఇమ్ము చేసిన పని కరెక్టే అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ లైక్ మీకు కామెంట్లు తెలియజేయండి. రాంగ్ అనుకున్న వాళ్ళు మీ లైక్తోనే నాకు సపోర్ట్ తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా రాంగ్ అనుకున్న వాళ్ళు లైక్ ఖచ్చితంగా ఇవ్వండి, కరెక్ట్ అనుకున్న వాళ్ళు కామెంట్లో ఎందుకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా మీ కామెంట్లో అయితే తెలియజేయండి. ఇది షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. నెక్స్ట్ ఫుల్ వీడియో ఎపిసోడ్ది రివ్యూతోని నెక్స్ట్ వీడియోలో వస్తా. నామినేషన్స్ కూడా యాడ్ చేసుకొని చెప్తా ఏముంది నెక్స్ట్ నామినేషన్స్ అన్ని. రీతు మీదనైతే నామినేట్ చేయడానికి ఎవరికేం లేదు, ఇంకా తనుజ మీద బాగా పడతాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్ముకి ఇంట్లు ఇచ్చిండు కదా మన అవినాష్, ఇంట్లో ఇచ్చి ప్రతిసారి హైపరాది గారు ఇంట్లో ఇచ్చి పోతున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి అవినాష్ ఇంట్లో ఇచ్చిండు అంటే టాప్ లేడీ విన్నర్ ఉంటారని చెప్పేసి ఇక దాని మీద దృష్టి పెట్టుకొని ఇమ్ము అయితే టార్గెట్ ఖచ్చితంగా తనుజాని టార్గెట్ చేసిన ఇమ్ము అని కూడా కరెక్ట్ తెలుస్తుంది మీకు. చూడండి నెక్స్ట్ థంబ్నెయిల్ కూడా అదే రాసి పెడతా, నేను క్లియర్గా చెప్తున్నా. మీరేమంటారు ఈ విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందరికైతే వస్తా. బై బాయ్.